విశ్వాసమునకు అసాధ్యమైనదేది ఉండదు. మత్తయి 17:20 మీకు అసాధ్యమైనదేది నుండదు. అదృశ్యమైనవి నమ్మలేనివి చూచినది, అసాధ్యమైనవి పొందినది విశ్వాసమని ఒకరు చెప్పిరి. హెబ్రీ 11:1 విశ్వాసమును ఇలా నిర్వచించింది: విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజమైన స్వరూపమును అదృశ్యమై ఉన్నట్టుకు రుజువైయున్నది. ఈ దిన వాక్య భాగంలో అసాధారణమైన రీతిలో ఒక గొప్ప విశ్వాసం చూపిన రోమా శతాధిపతిని గూర్చి మనము చదువుదుము. అతని విశ్వాసం చూచి యేసు తానే ఆశ్చర్యపడుటకును ఏ సందేహము లేదు. ఈ శతాధిపతిని గూర్చి అతని విశ్వాసమును గూర్చిన ప్రత్యేకత ఏమిటి? మొట్టమొదటిగా, ఒక అన్యుడైన రోమేయుడు మరియు ఒక అధికారంలో ఉన్నాడు. అతడు ఒక 100 మందికి నాయకుడై ఉన్నాడు. వీటన్నిటికి మించి యేసు ప్రభు కపెర్నహూముకు వచ్చినని విన్నప్పుడు ఆయన్ను కలుసుకొనుటకు అన్ని విధాలా ప్రయత్నించెను. అది కూడా తనకు తన కుటుంబమునకు ఆశీర్వాదాలు పొందుటకు కాదు గాని అతని దాసుని స్వస్థత కొరకు. తన దాసుని అతడెంతగా ప్రేమించి లక్ష్యముంచునో కదా. రెండవదిగా, క్రీస్తు యేసు ప్రభువని ఆయన ఎదుట తన అయోగ్యతను ఒప్పుకొనెను. ఆయన గొప్ప ప్రభువని తన ఇంటికి రమ్మని కోరలేదు, కానీ మొదట ఆయన ఉన్న చోట నుండియే ఒక్క మాట ఆజ్ఞాపించమని కోరెను. మూడవదిగా, క్రీస్తు ప్రభువని శక్తిలో ఆయన పరిపూర్ణ విశ్వాసం చూపెను. ప్రభువా, నా మాట వినగానే లోబడు 100 మంది నా క్రింద ఉన్నారు, కానీ దెయ్యములపై కూడా నీకు అధికారం కలదని నేను నమ్ముచున్నాను. అంతేకాదు, నా దాసుడిని స్వస్థపరచుటకు నీ ఒక్క మాట చాలు అని అతడు చెప్పుచున్నాడు. ఇది విన్నప్పుడు యేసు ఆశ్చర్యపడి వెంటనే అతని విజ్ఞాపన మన్నించెను. ఆ దాసుడు వెనువెంటనే స్వస్థత పొందెను. ఆ శతాధిపతి యొక్క విశ్వాసము నిజంగానే అదృశ్యమైనది చూచెను. అసాధారణమైన దాన్ని నమ్మెను మరియు అసాధ్యమైనది పొందెను. ప్రియమిత్రులారా, నమ్మువారికి సమస్తము సాధ్యమే. దేవుడు తన వాగ్దానాల ప్రకారము తప్పక చేయను అని మనం నమ్ముదుము. మన జ్ఞానంకు మించిన వాటిని ఆయన చేయను. ఆయన నమ్మదగిన సమర్థుడైన వాడు. ఆమేన్. ప్రార్థన. ప్రియ ప్రభువా, నీ అధికారం ఎదుట అన్యుడు రోమేయుడైన ఆ శతాధిపతి తగ్గించుకొనుటకు చూచి నేనెంతో ఆశ్చర్యపడితిని. అతని విశ్వాసమును బట్టి నేనెంతో కొనియాడుచున్నాను. నీ వాక్యమందలి శక్తి నేను నమ్మి అసాధ్యమైనవి పొందు కృపనిమ్మని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.